So in this service, yeah, this is app service. So app service ni application host చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. అండ్ మనం స్లాట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో డిప్లాయ్మెంట్ సెంటర్. సో కోడ్ కూడా మనం ఈ ఆర్టిఫాక్ట్ అనేది ఉంది కదండి, అప్లికేషన్ ఇన్స్టాలేషన్, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అనేది మనం అజ్యూర్ డెవాప్స్ ద్వారా చేస్తాం. సో దిస్ యాప్ సర్వీస్. సో డిప్లాయ్మెంట్ సెంటర్ కోడ్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా డిప్లాయ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. సో అజ్యూర్ రెపోస్ లో మన కోడ్ ఉంది. సో అదంతా కనెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద వన్ వే టు డిప్లాయ్. బట్ ఇలా కాకుండా మనం అజ్యూర్ డెవాప్స్ ద్వారా డిప్లాయ్ చేద్దాం. ఫర్ నౌ విల్ ఇగ్నోర్ దిస్. సో దిస్ విల్ లైక్ మనం ఇక్కడ మళ్ళీ కోడ్ సెలెక్ట్ చేసుకొని పైప్ లైన్ సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేయాలి. రాదర్ దెన్ దిస్ విల్ యూజ్ అజ్యూర్ డెవాప్స్. ఓకే, సో విల్ గో టు కాన్ఫిగరేషన్. So configuration is very important part in app settings. So configuration lo manamu let me show you. So ivanni by default వచ్చిన settings అండి. మనం యాప్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు చూడండి, యాప్ ఇన్సైట్స్ కూడా క్రియేట్ చేసాం కదా మనం అప్లికేషన్ లాగ్స్ కోసం. యాప్ ఇన్సైట్స్ క్రియేట్ చేసాం. ఓపెన్ దిస్. అంటే యాప్ ఇన్సైట్స్ లో లాగ్స్ వస్తాయని చెప్పాను. సో ఎలా వస్తాయి లాగ్స్ అంటే దానికి ఒక కీ ఉంటుందండి, ఇన్స్ట్రుమెంటేషన్ కీ అని ఒకటి ఉంటుంది. ఆ కీ ద్వారా కనెక్ట్ అయ్యి వస్తాయి. సో లెట్ మీ షో యు. Where is our app insights? Yeah, here it is. Key DevOps training app insights. సో యాప్ ఇన్సైట్స్ కి కీ అనేది ఒకటి ఉంటుందండి చూడండి, ఇన్స్ట్రుమెంటేషన్ కీ. ఈ కీ ద్వారా కనెక్ట్ అవుతాం. ఏంటంటే ఈ యాప్ సర్వీస్ లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేసేది ఎలా అంటే అప్లికేషన్ లాగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి లాగ్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఆ లాగ్స్ ఎక్కడ ఉంటాయంటే యాప్ ఇన్సైట్స్ లో ఉంటాయి, అప్లికేషన్ ఇన్సైట్స్ లో లాగ్స్ ఉంటాయి. అవి ఎక్కడికి ఎలా వస్తాయంటే దిస్ ఈస్ హ్యావింగ్ ఏ కనెక్టివిటీ. ఈ యాప్ సర్వీస్ కి ఈ యాప్ ఇన్సైట్స్ కి కనెక్టివిటీ రావాలంటే ఇన్స్ట్రుమెంటేషన్ కీ అనేది ఉండాలండి. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తాను, కాపీ. సో ఇన్స్ట్రుమెంటేషన్ కి కనెక్టివిటీ కోసం ఉందండి ఇక్కడ ఆల్రెడీ. అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసేటప్పుడే ఎనేబుల్ చేసాం కాబట్టి బై డిఫాల్ట్ యాడ్ అవుతుంది చూడండి. సో దిస్ ఈస్ ద కీ. కీ సెర్చ్ చేద్దాం. సేమ్ కీ మనం యాప్ ఇన్సైట్స్ లో ఇన్స్ట్రుమెంటేషన్ కీ అనేది ఉంటుంది. ఆ కీ ఇక్కడ యాడ్ అయ్యింది. సో అలా కనెక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో వీ కెన్ కనెక్ట్ దిస్ యాప్ ఇన్సైట్స్ ఫ్రమ్ యాప్ సర్వీస్. సో ఆ యాప్ ఇన్సైట్స్ లో మనకి లాగ్స్ అనేది వస్తాయి. దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్. సో మీరు ఏమన్నా న్యూ సెట్టింగ్ యాడ్ చేయాలని యాడ్ చేయొచ్చు. కెన్ గివ్ వాట్ ఎవర్ అంటే అప్లికేషన్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. యాడ్ చేసినప్పుడు మనం సేవ్ చేస్తాం కదా. సపోజ్ నేను ఏదైనా యాడ్ చేశాను అనుకోండి, సపోజ్ ఇప్పుడు యాడ్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను యాడ్ చేశాను ఏఎస్డి అని. సో ఇప్పుడు సేవ్ చేస్తే ఏమవుతుందంటే రీస్టార్ట్ అడుగుతుంది. సో ఒక యాప్ ఇన్సైట్ లో ఒక సెట్టింగ్ అనేది యాడ్ చేస్తే, యాప్ సర్వీస్ లో సెట్టింగ్స్ అనేది యాడ్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ us టు రీస్టార్ట్ ది యాప్ సర్వీస్ ని రీస్టార్ట్ చేయమని చెప్తున్నారు. సో అందుకనే రేర్ కేసులు లైక్ యూజువల్ గా టెంప్లెట్ అనే ద్వారా ఆర్మ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి కదా, వాటి ద్వారా యాడ్ చేస్తాం. ఫర్ నౌ ఐ విల్ డిలీట్ దిస్. సో అలా ఒక ఈ సెట్టింగ్ అనేది మనం యాప్ సర్వీసెస్ లో యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదైనా సెట్టింగ్ యాడ్ చేయాలి యాప్ సర్వీస్ లో అంటే ఇక్కడికి వచ్చి చూసుకోవాలంటే యాప్ కాన్ఫిగరేషన్ లోకి వచ్చి న్యూ యాప్ సెట్టింగ్ లాగా యాడ్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ షో వాల్యూస్, ఇట్ విల్ షో. చూడండి మన అప్లికేషన్ URL ఇది ఇన్స్ట్రుమెంటేషన్ కీ ఈజ్ ఈక్వల్ టు కీ రెండు సేమ్ అండి. కనెక్షన్ స్ట్రింగ్ లాగా యాడ్ అయింది, ప్లస్ కీ లాగా 2 యాడ్ అయ్యాయి. దీనికి ఒక ఏజెంట్ ఎక్స్టెన్షన్ అనేది ఒకటి ఆటోమేటిక్ గా యాడ్ అయింది. అండ్ ఇన్సైట్స్ మోడ్ డిఫాల్ట్ అని యాడ్ అయింది.
అలా మల్టిపుల్ యాడ్ అవుతాయండి. సో ఇది కుడు కన్సోల్ అని ఒకటి ఉంటుందండి. అంటే మనం కోడ్ డిప్లాయ్ చేస్తాం కదా, కోడ్ ని డిప్లాయ్ అయిన కోడ్ ని చెక్ చేసుకోవాలంటే కన్సోల్ ఉంటుంది. అదే కుడు కన్సోల్ అంటాం. సో ఆ కన్సోల్ ద్వారా మనం చూసుకోవచ్చు. కనెక్షన్ స్ట్రింగ్స్ యాడ్ చేయాలనుకున్న యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ కనెక్షన్ స్ట్రింగ్ అంటే ఏంటంటే డేటాబేస్ అనేది ఒకటి ఉంటుందండి. డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్స్ ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. డేటాబేస్ కి ఉన్న కనెక్షన్ స్ట్రింగ్స్ అని ఉంటాయి. కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయండి. సో కనెక్షన్ స్ట్రింగ్స్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ పోస్ట్ గ్రేస్, ఇది ఒక ఎస్క్యూఎల్ అజ్యూర్, ఎస్క్యూఎల్ సర్వర్, మై ఎస్క్యూఎల్, ఇలా మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ కనెక్షన్ స్ట్రింగ్స్. ఏం లేదండి, జస్ట్ ఇప్పుడు సపోజ్ న్యూ క్లిక్ చేశాను, అజ్యూర్ ఎస్క్యూఎల్ సర్వర్, సో నేమ్ ఇస్తాను, దాని వాల్యూ ఇస్తాను కనెక్షన్ స్ట్రింగ్, ఓకే క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. సో కనెక్షన్ స్ట్రింగ్స్ ని కూడా మనం యాప్ సెట్టింగ్స్ లో కాన్ఫిగరేషన్ లో కనెక్షన్ స్ట్రింగ్స్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి ఉంది, ప్లస్ యాప్ సెట్టింగ్స్ వీ కెన్ యాడ్. ఓకే, నెక్స్ట్ జనరల్ సెట్టింగ్స్. మన యాప్ సర్వీస్ సెట్టింగ్స్ అండి. స్టాక్ ఏంటి, .NET కోడ్, స్టాక్ సెట్టింగ్స్, ప్లాట్ఫామ్ సెట్టింగ్స్, ఇవన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ బై డిఫాల్ట్, వీ డోంట్ నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. ఒకవేళ మీరు కోడ్ చేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. ఒకవేళ మీకు ఎక్స్పెక్టెడ్ గా వర్క్ చేయకపోతే, మీకు కోడ్ చేంజ్ అయితే మీరు ఆ సెట్టింగ్ ని ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. జనరల్ సెట్టింగ్స్. నెక్స్ట్ డిఫాల్ట్ డాక్యుమెంట్స్. నథింగ్ ఈస్ దిస్. దీనికి బై డిఫాల్ట్ ఇప్పుడు మీకు ఒక పేజ్ వస్తుంది కదండి, యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ లో యాక్సెస్ చేసినప్పుడు మీకు యాప్ సర్వీసెస్ అప్ అండ్ రన్నింగ్ అని వస్తుంది కదా, అది ఎలా వస్తుందంటే దీనికి హోస్ట్ డాట్, ఇక్కడ చూడండి host.html అని వచ్చింది, హోస్టింగ్ start.html ఫైల్. ఇది బై డిఫాల్ట్ యాప్ సర్వీస్ లో వస్తుందండి. దానివల్ల మనకు ఒక పేజ్ అనేది కనిపిస్తుంది. లెట్ మీ షో యు దట్ పేజ్ వన్స్ అగైన్. సో ఈ పేజ్ మనకి ఎలా వస్తుందంటే బై డిఫాల్ట్ దీనికి హోస్టింగ్ start.xml అనే ఫైల్ ఉందండి, HTML ఫైల్. దానివల్ల మనకు ఆ పేజ్ అనేది కనిపిస్తుంది ఇలా. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఇది బై డిఫాల్ట్ పేజ్ అన్నిటికీ వస్తుంది. ఫస్ట్ టైం యాప్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు దాని వల్లే వస్తుంది మనకి ఆ ఫైల్ వల్ల, HTML ఫైల్ వల్ల. అది అజ్యూర్ వాళ్ళు బై డిఫాల్ట్ యాడ్ చేస్తున్నారు యాప్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు. Any doubts guys about app settings? So app settings is like very important guys. సో ఏదైనా రేపు ఫ్యూచర్ లో ఏదైనా సెట్టింగ్ యాడ్ చేయాలంటే మీరు యాప్ సర్వీస్ యాప్ సెట్టింగ్ అనేది ఒకటి ఉందని తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కనెక్షన్ స్ట్రింగ్స్, యాప్ సెట్టింగ్స్, there will be two options in configuration for app service. So this is very important. And path mappings లో మనకి ఇది లాస్ట్ లో డిస్కస్ చేసుకుంటాం. మనకు ఒక ఆప్షన్ వస్తుంది, దాని లాస్ట్ లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ అథెంటికేషన్. సో మీకు అథెంటికేషన్ ఆర్ ఆథరైజేషన్ యాప్ సర్వీస్ కి ఆఫ్ అయి ఉంటుందండి. ఎందుకంటే అనానమస్ యాక్సెస్ అనేది ఎవరు అనానమస్ యూజర్స్ యాక్సెస్ అవ్వడానికి లేదు అని చెప్పేసి ఇది అనానమస్ యాక్సెస్ ఇస్ ఎనేబుల్డ్. సో ఇఫ్ యూ ఆన్ ఇట్, లెట్స్ సీ. సో మనం కస్టమైజ్డ్ సెట్టింగ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసాం. అంటే అనానమస్ యాక్సెస్ కాకుండా ఈ పర్టికులర్ యూజర్ మాత్రమే యాక్సెస్ చేయాలని చెప్పేసి పెట్టుకోవడం. ఇప్పుడు ఫేస్బుక్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అని అజ్యూర్ లో ఉంటుంది. సో బై డిఫాల్ట్ సెట్టింగ్ ఇస్ ఆఫ్. అనానమస్ యాక్సెస్ అనేది ఆన్ చేసుకోవచ్చు, బట్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. మనకి రిక్వైర్మెంట్ అనానమస్ యాక్సెస్ వద్దు అనుకుంటే వీ కెన్ ఆన్. నెక్స్ట్ అథెంటికేషన్ ప్రివ్యూ.
choose an identity provider to manage the user identities authentication for your application. సో మన అప్లికేషన్ కి లాగిన్ అవ్వడానికి కనెక్ట్ అవ్వడానికి ఒక యూజర్ ఐడెంటిటీ అథెంటికేషన్ ని ప్రొవైడ్ చేయండి, యాడ్ చేయండి అని చెప్తున్నానండి. బట్ ఇట్ ఈస్ ఎన్ ప్రివ్యూ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ యూజ్ దిస్ ప్రివ్యూ ఎక్స్పీరియన్స్ అంటే దే ఆర్ డెవలపింగ్ దిస్ ఫీచర్, ఇట్స్ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్. సో ప్రివ్యూ అనేది మల్టిపుల్ చేంజెస్ మైట్ ఎఫెక్ట్. సో ప్రివ్యూలోనే ఉంది. Preview another like they are adding a new features, still that is in testing scenario. Okay, next app insights. App insights మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకు మన అప్లికేషన్ కి యాప్ సర్వీస్ సంబంధించిన లాగ్స్ అని యాప్ ఇన్సైట్స్ లో ఉంటాయి. ఎలా ఉంటాయి అవి? ఎనేబుల్ అంటే మనం ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు యాప్ ఇన్సైట్స్ ఎనేబుల్ ఆన్ చేసాం కదా, ఎస్ అని, అలా మనకి యాడ్ అయి ఉంటుంది. So it's connecting to this, your app is connected to this app insights, the DevOps stream. So collect application monitoring data using app insights. So app insights లో application data అనేది ఉంటుంది అని చెప్తాం. Okay. So ఏ కోడ్ ఇది, .NET Core, Node.js, Java కోడ్ ఏంటి మీది? సో జస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు కరెక్షన్స్ ఇవన్నీ కనెక్ట్ అవ్వాలి. సో చూడండి, డిపెండెన్సీ ట్రాకింగ్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ దిస్ APM ఇన్స్టెన్స్ బికాస్ అంటే కొన్ని SDK ఇన్స్టాలేషన్ ఉంటుందండి. సో ఫర్ నౌ వీ కెన్ డిసేబుల్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఐ విల్ డిసేబుల్ దిస్ అండ్ ఐ విల్ సేవ్ ఇట్. అంటే మనకు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఏం జరగట్లేదు కదా, సో అప్లికేషన్ లో కొన్ని చేంజెస్ అనేవి చేస్తే అప్పుడు మనకి కనెక్టివిటీ అనేది చేసుకోవచ్చు. ఎనేబుల్ యాప్ ఇన్సైట్స్ వితౌట్ రీడిప్లాయింగ్ కోడ్ యూ కెన్ యాడ్ ఎనేబుల్. సో అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు మనకి అప్లికేషన్ లాగ్స్ అనేవి యాప్ ఇన్సైట్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఐడెంటిటీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. VM లో ఒక VM కి ఒక ఐడి అనేది అసైన్ చేసుకొని యూజర్లెస్ పాస్వర్డ్ అనేది చేసుకోవడానికి. చూడండి, system assigned managed identity is restricted to one per resource and tied to the life cycle of this resource. You can grant permissions to the managed identity by using Azure rollback. So Azure RBAC మనం ఈ ఐడిని కాపీ చేసుకొని వేరే సర్వీస్ కి యాక్సెస్ ఇచ్చాం కదా, అలా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ స్టోరింగ్ ద క్రెడెన్షియల్స్. నెక్స్ట్ సేవ్ చేశాను అనుకోండి, సో ఇట్ విల్ అసైన్ ఏ ర్యాండమ్ ఐడి, ఒక ఐడి అనేది అసైన్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఐడి అనేది. ఆబ్జెక్ట్ ఐడిని యూజ్ చేసుకొని నేను వేరే సర్వీసెస్ కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. సో అలా యాక్సెస్ ఇవ్వడం వల్ల లైక్ మనం ఐడీస్ వల్ల యాక్సెస్ ఇవ్వడం వల్ల మనం ఏ క్రెడెన్షియల్స్ అనేది స్టోర్ చేయాల్సిన అవసరం. చూడండి, ఇక్కడ ఇది కాపీ చేసుకున్నాను. సో నేను ఈ రిసోర్స్ గ్రూప్ లెవెల్లో యాక్సెస్ ఇద్దాం. ట్రై టు గివ్ ఆన్ ద రిసోర్స్ గ్రూప్ లెవెల్ యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ కంట్రోల్ ద్వారానే కదండి మనం ఇచ్చేది. నెక్స్ట్ యాడ్ రోల్ అసైన్మెంట్. ఒక యాప్ సర్వీస్ కి నా రిసోర్స్ గ్రూప్ లెవెల్లో కూడా యాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చా లేదా చెక్ చేస్తాను. సో మన ఏంటి, నాట్ ఏ యూజర్, నాట్ ఏ గ్రూప్. అవర్స్ ఇస్ యూజర్ అసైన్డ్ మేనేజ్డ్, సారీ యూజర్ నాట్ సిస్టమ్ అసైన్డ్. మన ఏంటి యాప్ సర్వీస్. చూడండి, యాప్ సర్వీస్ కూడా ఉంది, సిస్టమ్ అసైన్డ్ యాప్ సర్వీస్. అదేంటి, యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఇట్, యూ కెన్ అసైన్ ఇట్. రోల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఒక రీడ్ రోల్ మాత్రం ఇస్తాను. రీడర్, సేవ్ ఇట్. That's how we can assign a role using the identity. ఐడిని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం రోల్ అసైన్మెంట్ అనేది చేసాం. సో ఇఫ్ యూ గో టు రోల్ అసైన్మెంట్స్, మన యాప్ సర్వీస్ కి యాక్సెస్ అనేది ఉంటుంది. చూడండి, సో దిస్ ఈస్ ద DevOps training యాప్ సర్వీస్ రీడర్ యాక్సెస్ అట్ దిస్ రిసోర్స్ లెవెల్. సో మనం యాప్ సర్వీస్ అనేది ఇచ్చాం. సో ఐడెంటిటీ అనేది అలా యూజ్ చేసుకుంటాం. సో ఇట్స్ ఈజీ టు అథెంటికేట్ ఎనీ రిసోర్స్ వితౌట్ ఎనీ username and password. Using this system assigned identity, you can
అథెంటికేట్ అదర్ రిసోర్సెస్ అంటే వేరే రిసోర్సెస్ ని కూడా కాల్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ అనేది ఉంటుందండి. అంటే ఒక యాప్ సర్వీస్ అనేది క్రియేట్ చేస్తే అది ఇండిపెండెంట్ గా వర్క్ చేయడానికి ఏమీ ఉండదండి. దేర్ ఆర్ సమ్ అదర్ రిసోర్సెస్ నీడ్ టు బి యూటిలైజ్. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశానండి, నేను సీక్రెట్స్ ఇందులోనే అన్ని మెన్షన్ చేయలేను, కనెక్షన్ స్ట్రింగ్స్ పాస్వర్డ్స్ అన్ని యాప్ సర్వీస్ లోనే మెన్షన్ చేయలేను. దానికంటే ఇంకొక సర్వీస్ అజ్యూర్ ప్రొవైడ్ చేస్తుంది, దట్ ఈస్ కీ వాల్ట్. ఆ కీ వాల్ట్ లో నేను సీక్రెట్స్ అన్ని స్టోర్ చేసుకున్నాను. కీ వాల్ట్ లో స్టోర్ చేసుకుంటే సీక్రెట్స్ మరి యాప్ సర్వీస్ కి ఎలా కనెక్ట్ అవుతాయంటే ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకో. ఈ ఐడిని వాళ్ళకి ఆ యాప్స్ కీ వాల్ట్ కి యాక్సెస్ ఇచ్చేసి మనం అప్పుడు ఈ యాప్ సర్వీస్ అనేది ఆ కీ వాల్ట్ యాక్సెస్ చేసినప్పుడు ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఆ సినారియోలో మనకి ఐడెంటిటీ అనేది యూజ్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఐడెంటిటీ లేకుండా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ మెన్షన్ చేయం. ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ అనదర్ రిసోర్స్ ఫ్రమ్ వన్ రిసోర్స్ ఇన్ అజ్యూర్, యూ నీడ్ టు యూస్ ఐడెంటిటీ, దట్ ఈస్ కంపల్సరీ. సో ఇది కంపల్సరీగా మనం కీ వాల్ట్ కానీ కీ వాల్ట్ మెయిన్ రెగ్యులర్ గా యూజ్ చేస్తారండి. కీ వాల్ట్ అనేది సీక్రెట్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, కీ వాల్ట్ స్టోర్ చేసుకోవడానికి అంటే సీక్రెట్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఇలా సిస్టమ్ అసైన్డ్ ఐడెంటిటీ అనేది ఉండాలి. ఐడి ఉంటే అప్పుడు ఈ ఐడిను ఇప్పుడు మనం రోల్ బ్యాక్ అసైన్మెంట్ ఎలా అసైన్ చేసామో కీ వాల్ట్ కూడా అసైన్ చేసుకొని మనం యాక్సెస్ అనేది ఇచ్చుకోవచ్చు. దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్. నెక్స్ట్, బ్యాకప్స్. ఎనీ డౌట్స్ గైస్? బ్రో ఓకే. సో నెక్స్ట్, బ్యాకప్స్. సో మనం బ్యాకప్ తీసుకొని స్టోర్ చేసుకోవడానికి. సో బ్యాకప్ ఈజ్ నాట్ కాన్ఫిగర్, క్లిక్ హియర్ టు కాన్ఫిగర్ బ్యాకప్ ఫర్ యువర్ అప్లికేషన్. మనం ఏదైతే డేటా అప్లోడ్ చేసామో డిప్లాయ్ చేసామో డిప్లాయ్ చేసిన డేటాని మనం బ్యాకప్ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. రేపు ఫ్యూచర్ లో మనకు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. స్నాప్షాట్స్ automatically create a periodic restore points of your app when hosted in premium app service plan. ప్రీమియం యాప్ సర్వీస్ ప్లాన్ అంటే మనకి ప్రెసెంట్ ప్రీమియం కాదు. సో మనం ప్రీమియం యాప్ సర్వీస్ ప్లాన్ లో హోస్ట్ చేస్తే సో స్నాప్ షాట్స్ అంటే లైక్ ఒక పర్టికులర్ టైం కి ఒక పర్టికులర్ పాయింట్, అంటే సపోజ్ నేను ఇవాళ 26 మార్చ్ 11:19, నాకు 22nd మార్చ్ 11 o'clock కి ఆ టైం బిఫోర్ కి నాకు బ్యాకప్ కావాలి. ఆ పర్టికులర్ రీస్టోర్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని మనం బ్యాకప్ తీసుకోవచ్చు. ఈ బ్యాకప్ ఏంటంటే ఇప్పటి నుంచి రెగ్యులర్ బ్యాకప్ అనేది రెగ్యులర్ బ్యాకప్. స్నాప్షాట్ అనేది ఒక పర్టికులర్ రీస్టోర్ పాయింట్, లైక్ ఒక పర్టికులర్ టైం లాస్ట్ మంత్ నాకు సెకండ్ కి ప్రీవియస్ డేటా అనేది బ్యాకప్ కావాలి. ఈ సెకండ్ తర్వాత నాకు 2 months లో డేటా అనేది వద్దు. అలా మనం షెడ్యూల్ చేసుకొని బ్యాకప్ చేస్తాం. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ప్రివ్యూ స్టేట్. ప్రివ్యూ అంటే లైక్ దే ఆర్ టెస్టింగ్ దట్ సినారియో ఇన్ దట్ యాప్ సర్వీస్. సో బ్యాకప్ ఈస్ నాట్ కాన్ఫిగర్, విల్ క్లిక్ ఆన్ దిస్. బ్యాకప్ స్కెడ్యూల్ చేసుకొని ఏ టైంకి బ్యాకప్ చేసుకోవాలి చూడండి. సో బ్యాకప్ కాన్ఫిగరేషన్ చేయాలంటే స్టోరేజ్ కావాలి. అంటే మనం స్టోర్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ కావాలి. ఆ స్టోర్ ఎక్కడ చేసుకోవాలి? స్టోరేజ్ అకౌంట్ అనేది ఒకటి ఉంది. సో మనం స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ చేసుకుంటాం ఫైల్స్ అయినా ఏదైనా బ్యాకప్. సో ఐ క్లిక్ ఆన్ దిస్. ఆల్రెడీ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే అది సెలెక్ట్ చేసుకున్నాం ప్రెసెంట్ టెంపరీగా, బట్ later on we'll discuss. ఈ స్టోరేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాము చూడండి. ఇందులో స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్ అడుగుతుంది. క్రియేట్ వన్ కంటైనర్ అంటే మనం కంటైనర్స్ లెవెల్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. సో బ్యాకప్ అంటే డిస్కస్ చేద్దాం తర్వాతకి, బట్ ఫర్ నౌ ఒక ఫోల్డర్ లో మనం స్టోర్ చేసుకుందాం. సో ఇన్ దిస్ బ్యాకప్ ఫోల్డర్ ఐ వాంట్ టు స్టోర్ మై బ్యాకప్స్. నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్యాకప్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. సో షెడ్యూల్డ్ బ్యాకప్ లేకపోతే డైలీ మాన్యువల్ గా బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు షెడ్యూల్ మై బ్యాకప్. ఎలా? డైలీ వన్స్, బ్యాకప్ ఎవ్రీ 1 day ఆర్ 12 hours, ఎవ్రీ 1 hour. సో నాకు ఎవ్రీ 1 day ఏ రోజు నుంచి కావాలి? ఐ వాంట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో మన టైం రిటెన్షన్ డేస్ అంటే ఈ బ్యాకప్స్
తీసుకున్నవి 30 days క్రాస్ అయితే ఇట్ షుడ్ ఆటోమేటికల్లీ డిలీట్ అండ్ కీప్ అట్లీస్ట్ 1 బ్యాకప్. ఎస్. సో డేటాబేస్ కూడా బ్యాకప్ తీసుకో. సెలెక్ట్ ద డేటాబేసెస్ ఇంక్లూడ్ విత్ యువర్ బ్యాకప్. దిస్ బ్యాకప్ డేటాబేస్ లిస్ట్ ఇస్ based on the apps you configure. So no supported connection strings. సో మీరు డేటాబేస్ బ్యాకప్ తీసుకోవాలంటే యూ కెన్ డూ దట్. సో నేను సేవ్ చేశాను అనుకోండి, ఇట్ విల్ కాన్ఫిగర్ దట్. లైక్ ఇట్ విల్ బ్యాకప్ అనేది మనకి సక్సెస్ఫుల్ కాన్ఫిగర్ చేస్తాం. ఇట్ విల్ టేక్ ఎవ్రీ 1 day బ్యాకప్. సో చూడండి, సో ఇన్ ప్రోగ్రెస్. సో అంటే ఫస్ట్ ఇనిషియల్ బ్యాకప్ అనేది తీసుకుంటాం. సో నెక్స్ట్ బ్యాకప్ అనేది ఎవ్రీ 1 day అవుతుంది. బ్యాకప్ కాన్ఫిగర్ షెడ్యూల్ బ్యాకప్ స్టార్టెడ్ ఆన్ ఫ్రైడే. సో బ్యాకప్ తీసుకుంటే ఫ్యూచర్లో మనకి అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసినా, డిలీట్ అయిపోయినా, ఈ బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసుకోవడానికి బ్యాకప్ నుంచి మళ్ళీ ఇంకొక యాప్ సర్వీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, రీస్టోర్ అంటే మనం బ్యాకప్ తీసుకున్నాము, బ్యాకప్ తీసుకున్న దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. రీస్టోర్ ఇన్ ద సెన్స్ క్రియేట్ ఎ న్యూ సర్వీస్ విత్ దిస్ డేటా, క్రియేట్ ఎ న్యూ యాప్ సర్వీస్ విత్ దిస్ డేటా. అంటే ఇందులో ఏం డేటా లేదు ప్రజెంట్, బట్ మన అప్లికేషన్ డేటా, అప్లికేషన్ కోడ్ అనేది డిప్లాయ్ ఉంటే ఆ అప్లికేషన్ బ్యాకప్ దాని నుంచి మనం రీస్టోర్ చేసుకుని ఇంకొక యాప్ సర్వీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రీస్టోర్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. రీస్టోర్ బ్యాకప్. నో బ్యాకప్స్ హ్యావ్ బీన్ డన్ ఆన్ ది కాన్ఫిగర్, ప్లీజ్ టేక్ విత్ బ్యాకప్స్. సో ఇంకా బ్యాకప్స్ ఏమి అవ్వలేదు. సో అట్లీస్ట్ 1 బ్యాకప్ అనేది కావాలి. ఇన్ ప్రోగ్రెస్. So that's the benefit of backup, guys. Any doubts, guys? బ్రో బ్యాకప్ అనేది 30 days తర్వాత డిలీట్ అయిపోతుంది కదా, దాన్ని 2 months 3 months అట్లా కూడా పెట్టుకోవచ్చా, లేకపోతే 30 days తర్వాత డిలీట్ అయిపోతుందా బ్యాకప్? మనం మెన్షన్ చేసుకోవచ్చు ఎన్ని డేస్ కి డిలీట్ చేసుకోవాలని. 30 days అని రిటెన్షన్ పాలసీ పెట్టుకున్నాం అంటే సపోజ్ నాకు డైలీ 1 బ్యాకప్ తీసుకుంటే 30 బ్యాకప్స్ ఉంటాయి. సో నాకు 30 బ్యాకప్స్ వల్ల యూసేజ్ ఉండదు. లేదు, నాకు 90 days రిటెన్షన్ పాలసీ అంటే 90 days బ్యాకప్స్ తీసుకుంటా, 90 days బ్యాకప్స్ అనేవి ఉంటాయి. సో ఆ 90 days తర్వాత 1 by 1 డిలీట్ అయిపోతుంది. 90 days క్రాస్ అవుతుంది. ఒకవేళ మీరు 90 days తర్వాత నెక్స్ట్ 90 days ఏ బ్యాకప్ తీసుకోలేదు అనుకోండి, అప్పుడు అట్లీస్ట్ 1 బ్యాకప్ అనేది ఉంటుంది, మిగతా అన్ని డిలీట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కస్టమ్ డొమైన్స్. కస్టమ్ డొమైన్ అంటే లైక్ యూజువల్గా మనం ఇప్పుడు మీరు ఏదైనా యూఆర్ఎల్ అంటారు కదండి, portal.azure.com ఏమంటారు మీరు? యూఆర్ఎల్ అంటారు. ఏదైనా యూఆర్ఎల్ google.com యూఆర్ఎల్ అంటారు. సో యూజువల్గా టర్మినాలజీ ఏంటంటే డొమైన్స్ అంటాం, డొమైన్ అంటాం. సో చూడండి, మన అప్లికేషన్ యూఆర్ఎల్ we call it as domain. Assign custom domains. సో యూజువల్గా మన ఐటీ టర్మినాలజీ డొమైన్స్ అంటాం. సో నేను యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకుంటే నాకు అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. సో కస్టమ్ డొమైన్స్ లో మన అప్లికేషన్ రిలేటెడ్ యూఆర్ఎల్ అనేది ఉంటుంది, కస్టమ్ డొమైన్స్. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఓవర్వ్యూలో కనిపిస్తుంది ఆ యూఆర్ఎల్, బట్ మీరు యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకున్నప్పుడు మీకు వర్క్ అవ్వలేదు అనుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు యూఆర్ఎల్ యాక్సెస్ చేశారు, నాకు ఏంటంటే లైక్ కుడ్ నాట్ బి ఫౌండ్, కెనాట్ బి ఫౌండ్ అని చెప్పేసి ఎర్రర్స్ వస్తాయి. అసలు ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు కస్టమ్ డొమైన్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ యాడ్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యాడెడ్ వీ షుడ్ యాడ్ ఇట్. యూజువల్ గా మనం azure websites.net అనేది యూజ్ చేస్తే వీ షుడ్ లైక్ అది ఆటోమేటిక్ గా అనేది యాడ్ అవుతుంది. మనం కస్టమైజ్డ్ డొమైన్స్ అంటే ఇప్పుడు నాకు azure websites.net అనేది యూఆర్ఎల్ అండి, కానీ యూజువల్ గా నేను ఆర్గనైజేషన్ లో వాళ్ళు ఇలాంటి యూఆర్ఎల్స్ అనేది యూజ్ చేయరండి. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు ఈ యూఆర్ఎల్ యూజ్ చేస్తారంటే దే విల్ యూజువల్లీ గో ఫర్ infosys.com or .in or .net అనేది యూజ్ చేస్తారు. సో azure వెబ్సైట్స్ అనేది యూజ్ చేయరు. సో వాళ్ళకంటూ వాళ్ళు ఓన్ కస్టమైజ్డ్ యూఆర్ఎల్స్ అనేవి ఉంటాయి, యూజ్ చేసుకుంటారు. సో అప్పుడు వాళ్ళు మాన్యువల్ గా సర్టిఫికేట్స్ యాడ్ చేసుకొని ఆ యూఆర్ఎల్స్ ని
కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దట్స్ ద డిఫరెంట్ సినారియో. మనము యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తాం కదా, క్రియేట్ చేసేటప్పుడు మనకి బై డిఫాల్ట్ వచ్చింది. బట్ దేర్ ఈస్ అదర్ సినారియో, మనకంటూ ఒక కస్టమైజ్డ్ యూఆర్ఎల్. ఇప్పుడు google.com కూడా ఒక యాప్ సర్వీస్ హోస్ట్ చేసి ఉండొచ్చు, బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ బిహైండ్ దట్ కాన్ఫిగరేషన్. సో యాప్ సర్వీసెస్ లో కూడా మనకంటూ కస్టమైజ్డ్ యూఆర్ఎల్స్ అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ సింగిల్ యాప్ సర్వీస్ క్రియేట్ చేసే చేయలేమండి. దానికంటూ ఒక యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ అని ఒకటి ఉంటుందండి. అది ఇప్పుడు క్రియేట్ చేయలేం మనం, ఎందుకంటే ఫ్రీ ట్రయల్ కదా. యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ అంటే చాలా కాస్ట్లీ. మంత్లీ $700 ఉంటుంది ఒక యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. సో ఈ యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ లో మనం క్రియేట్ చేసుకొని మనకంటూ కావాల్సిన కస్టమైజ్డ్ యూఆర్ఎల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ యాప్ సర్వీస్ ఐ డోంట్ థింక్ ఇది అలౌ చేయదండి, ఎందుకంటే కాస్ట్లీ సర్వీస్ ఇది. సో వాళ్ళు ఫ్రీ ట్రైకి వీళ్ళు క్రియేట్ చేసుకొని ఎనేబుల్ చేయలేదు. బట్ యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ లో మనం యాప్ సర్వీసెస్ క్రియేట్ చేస్తే మనకంటూ కావాల్సిన యూఆర్ఎల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. నాకు google.com ఆర్ infosys.com నా అప్లికేషన్ యూఆర్ఎల్ infosys.com, wipro.com అని కస్టమైజ్డ్ యూఆర్ఎల్స్ రావాలంటే యూనిట్ యూజ్ దిస్. లేదా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ ఇట్. మన యాప్ సర్వీస్ ప్లాన్ బేస్ చేసుకొని ఉంటుందండి, ఇక్కడ యాడ్ చేసుకోగలమా లేదా అనేది. అంటే ప్రతి ప్లాన్ లోనూ మనకి యాప్ సర్వీస్ ప్లాన్ దేనికి యూజ్ చేస్తాం, మన యాప్ సర్వీస్ పర్ఫార్మెన్స్ లైక్ విఎం సైజ్ ఎలానో యాప్ సర్వీస్ కాన్ఫిగరేషన్ యాప్ సర్వీస్ కి. సో ఆ సినారియోలో మనం యూజ్ చేసుకుంటాం యాప్ సర్వీస్ ప్లాన్. సో ప్రతి అందులో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ చూసాము. సో ప్లాన్స్ కి తగ్గట్టుగా ఏ ప్లాన్ కి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చూపిస్తారు. విల్ డిస్కస్ దట్ ఆఫ్టర్ దిస్ యాప్ సర్వీస్. సో ప్రతి దానికి ఏమేంటి అనేది చూడొచ్చు మనం. కస్టమ్ డొమైన్స్ యాడ్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా తెలుస్తుంది. దిస్ సబ్స్క్రిప్షన్ is not eligible to purchase app service domains. So they are not eligible to purchase those domains. So next, మనకి ఏమైనా కస్టమైజ్డ్ డొమైన్ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ https:/google.com అని యాడ్ చేస్తాం. https వద్దు దానికి ఒక సర్టిఫికేట్ అనేది వచ్చింది, ఐపీస్ వచ్చాయి. టు వెరిఫై ఓనర్షిప్ మనమే కాదా అని వెరిఫై చేసుకోవాలి. we need to verify whether we are owners or not. మనం ఓనర్స్ కాదు కాబట్టి డొమైన్ ఓనర్షిప్ చూడండి, యూఆర్ఎల్ అంటారు, డొమైన్ అంటారు. సో ఏమంటున్నాడు, మీరు ఓనర్స్ అయితే మీరు రికార్డ్ అనేది ఆల్రెడీ డెవాప్స్ డాట్ ఇది ఉంది కదా, దీనికి చేంజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. షుడ్ చేంజ్ దిస్ google.com ని దీనికి అసైన్ చేయండి అంటున్నారు, రీప్లేస్ చేయమంటున్నారు. బట్ వీఆర్ నాట్ ద ఓనర్. అలా కస్టమైజ్డ్ యూఆర్ఎల్స్ అనేవి, కస్టమ్ డొమైన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు యూఆర్ఎల్స్ తీసుకున్నాం. యూఆర్ఎల్ సెక్యూరా కాదా, హౌ డు వి నో? ఇక్కడ ఉన్నాయి, ఏమున్నాయి ఇక్కడ, సర్టిఫికేట్ ఉంది. ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది తెలుస్తుంది. సో ఈ సర్టిఫికేట్ ఎక్కడ తెలుస్తుంది? సో ఈ సర్టిఫికేట్ కోసం మనకి ఇంకొక సెక్షన్ ఇచ్చాడు, టిఎల్ఎస్ ఆర్ ఎస్ఎస్ఎల్ సెట్టింగ్స్. ఈ టిఎల్ఎస్ ఆర్ ఎస్ఎస్ఎల్ సెట్టింగ్స్ లో మనకి మన యూఆర్ఎల్ కి, మన డొమైన్ కి సర్టిఫికేట్ ఉందా లేదా, డు వి హ్యావ్ దట్ సర్టిఫికేట్. సో ఇక్కడ యాడ్ అయి ఉంటాయి. మనం ప్రైవేట్ సర్టిఫికేట్స్ అయితే ప్రైవేట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ కనిపిస్తాం. సో చూద్దాం ఒకసారి. ప్రైవేట్ కి సర్టిఫికేట్స్, ప్రైవేట్ కి పబ్లిక్ కి ఏమన్నా. సో సర్టిఫికేట్స్ అనేవి యాడ్ అవ్వట్లేదండి, మనం క్రియేట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ అవర్ యూఆర్ఎల్ ఈస్ హ్యావింగ్ certificate. See, click on this certificate information.
సో అప్లికేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అని మనకి ఇక్కడ ఉంటాయి. గెట్ ఇట్. సో బైండ్ అయ్యాయా సర్టిఫికేట్స్. యూఆర్ఎల్ మనకి డొమైన్ సర్టిఫికేట్స్. అంటే ఇప్పుడు మన అప్లికేషన్ సెక్యూర్ గా ఉండాలంటే మన యూఆర్ఎల్ కూడా ఇట్ షుడ్ బి సెక్యూర్డ్ విత్ HTTPS. దానికి సర్టిఫికేట్ మెయింటైన్ చేయాలి. సర్టిఫికేట్స్ ఇక్కడ యాడ్ చేస్తాం. ప్రైవేట్ కి సర్టిఫికేట్స్, పబ్లిక్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, వాటిని యాడ్ చేసుకోవచ్చు మనకు. సో ఈ సర్టిఫికేట్స్ అనేవి మనకి బై డిఫాల్ట్ మనం క్రియేట్ చేసేది ఏం కాదు. సో ఒక ఆర్గనైజేషన్ కి వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుందండి ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి. సో సర్టిఫికేట్స్ తెచ్చుకున్న ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ప్రకారం మనకు ఆ సర్టిఫికేట్స్ వస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కెన్ యాడ్ దోస్ సర్టిఫికేట్స్. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్. ఎనీ డౌట్స్ గైస్ about custom domains and SSL settings? No. Okay. Next, networking. సో మన VNet క్రియేట్ చేసాం కదా, VNet సెక్యూర్లీ యాక్సెస్ రిసోర్సెస్ అవైలబుల్ త్రూ ద అజ్యూర్ VNet. మనం ఇప్పుడు యాప్ సర్వీస్ నుంచి మనం ఈ కాన్ఫిగరేషన్ లేకపోయినా మనం కనెక్ట్ అవ్వచ్చు వేరే సర్వీసెస్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. ఇప్పుడు యాప్ సర్వీస్ క్రియేట్ చేసామండి. సో ఈ యాప్ సర్వీస్ యూఆర్ఎల్ ఏంటి? azure websites.net. అంటే మనం అజ్యూర్ రిలేటెడ్ సర్టిఫికేట్ అనేది యూజ్ చేసుకుంటున్నాం అండ్ వీఆర్ యూజింగ్ దట్ యూఆర్ఎల్. సో ఆ యూఆర్ఎల్ మనకి అంత సెక్యూర్, అంటే మనకి అప్లికేషన్ అజ్యూర్ ప్రొవైడ్ చేసే సెక్యూర్, బట్ ఈవెన్ దో లైక్ మనం ఆ సెక్యూరిటీ అనేది మనం ఫీల్ అవ్వలేం. మనకంటూ ఒక కస్టమైజ్డ్ యూఆర్ఎల్, మనకంటూ ఒక సర్టిఫికేట్, ప్రైవేట్ సర్టిఫికేట్ అనేది ఉంటే దెన్ వీ ఫీల్ సెక్యూర్ టు అవర్ అప్లికేషన్. లేకపోతే వాళ్ళు థర్డ్ పార్టీకి సపోర్ట్కి ఇచ్చారనుకోండి అజ్యూర్, సో అట్ దట్ టైమ్ వీ ఫేస్ అన్ ఇష్యూస్. మనం పోస్ట్ చేసిన అప్లికేషన్ హ్యాక్ అయితే దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ బికాస్ యు ఆర్ షేరింగ్ దట్ సర్వీస్. ఆ సర్టిఫికేట్ కూడా షేర్ చేసుకుంటాం, అందుకని దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అట్ దట్ టైం. సో అప్పుడు ఏం చేస్తారంటే యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ లో మనకంటూ ప్రైవేట్ గా క్రియేట్ చేసుకుంటాం అని చెప్పారు. ఓకే, సో ఈ యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ లో ప్రైవేట్ కు కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది మన కంట్రోల్లో ఉంటుందండి. యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ ఇట్ విల్ బీ ఇన్ అవర్ కంట్రోల్. మనకంటూ ప్రైవేట్ యూఆర్ఎల్స్, ప్రైవేట్ సర్టిఫికేట్స్ మన VNet లోనే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ యాప్ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు VNet సెలెక్ట్ చేసుకున్నామండి. యూ హావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ VNet. మనం VM క్రియేట్ చేసేటప్పుడు VNet సెలెక్ట్ చేసుకున్నాం. మీకు గుర్తుందా గైస్? VM క్రియేట్ చేసేటప్పుడు మనకంటూ ఒక VNet సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసాం. బట్ యాప్ సర్వీస్ అలా క్రియేట్ చేసామా? క్రియేట్ చేయలేదు. అది ఎక్కడ ఏ VNet లో క్రియేట్ అవుతుందో మనకు తెలియదు. అది we are not sure in which VNet it is creating. So at that time our application is not in secured state. ఇదేదో టెస్టింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇలా మన అప్లికేషన్ సెక్యూరిటీ లేకుండా ఉంది అంటే ఇది ఒక VNet లో అయితే పక్కాగా క్రియేట్ అవుతుంది, బట్ దట్స్ వీఆర్ నాట్ షూర్ ఇన్ విచ్ VNet it got created. అయితే అప్పుడు ఏం చేస్తారంటే మనకంటూ మన VNet లో క్రియేట్ చేసుకోవాలి మన యాప్ సర్వీస్ అంటే యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్లీ ఐసోలేటెడ్ అండి. ఏంటంటే మనకంటూ మన VNet లో క్రియేట్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ విల్ హ్యావ్ అవర్ ఓన్ ప్రైవేట్ యూఆర్ఎల్, అవర్ ఓన్ ప్రైవేట్ సర్టిఫికేట్, ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ సెక్యూర్డ్ అండ్ ప్రైవేట్ యాప్ సర్వీస్ అన్నమాట. ఇది ఇండివిజువల్ యాప్ సర్వీస్ అలా కాదండి, ఇట్స్ పబ్లిక్ సర్వీస్. మనం ఒక పబ్లిక్ ఎన్వైరన్మెంట్ లో రిసోర్స్ క్రియేట్ చేసుకుని వాడుకుంటాం. అలా అప్లికేషన్స్ మనం హోస్ట్ చేయలేం. వి కాంట్ హోస్ట్ ఇన్ సచ్ ఎ వే. అంటే కొన్ని అప్లికేషన్స్ హోస్ట్ చేస్తారు విచ్ ఆర్ నాట్ దట్, అంటే ఆ అప్లికేషన్ అంత సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, అందులో క్రియేట్ చేసుకుని పోస్ట్ చేసుకోవచ్చు, దానికంటే ఒక సర్టిఫికేట్ అనేది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. మనం టెస్టింగ్ చేస్తున్నాం, సో మన టెస్టింగ్ కోసం మనకంటూ ప్రైవేట్ యూఆర్ఎల్, ప్రైవేట్ సర్టిఫికేట్ అనేది అవసరం. ప్రైవేట్ యూఆర్ఎల్ కి ప్రైవేట్ సర్టిఫికేట్ కి కాస్ట్ ఉంటుంది. ప్రైవేట్ యూఆర్ఎల్ కి ప్రైవేట్, సపోజ్ యూఆర్ఎల్ ఉంది కదండి,
మేబీ యూఆర్ఎల్ కొంచెం కాస్ట్ తక్కువ ఉండొచ్చు, బట్ .com అనే యూఆర్ఎల్స్ ఉంటాయి, google.com. సో ఇయర్లీ $1 lakh ఉండొచ్చు .com అనే ఎక్స్టెన్షన్ కోసం. $1 lakh, $2 lakh కూడా ఉండొచ్చు, చెప్పలేము. మీకు బై డొమైన్స్ అని సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. డొమైన్ నేమ్ ఫ్రీ కూడా దొరుకుతున్నాయి, కాబట్టి కొన్ని వ్యాలిడిటీ అనేది చూడండి. అఫీషియల్ సైట్ లో కూడా దొరుకుతాయి. మీరు GoDaddy అఫీషియల్ సైట్. సో ఇందులో మనం ఆ యూఆర్ఎల్స్ ని బై చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు బై చేయాల్సిన అవసరం లేదు, మనకు ఆర్గనైజేషన్ వాళ్ళు బై చేసి ఇస్తారు. దే విల్ గివ్ దట్ యూఆర్ఎల్, వీ షుడ్ యూజ్ ఇట్ అండ్ యువర్ కస్టమర్స్ ట్రస్ట్. సో ఫాస్ట్ సెక్యూర్ వెబ్ హోస్టింగ్. సో మంత్లీ ₹199 అంట. అన్నీ ఉండవండి 199. .net లైక్ ఎక్కువగా కామన్గా యూజ్ చేయనివి ఉంటాయి. ఇప్పుడు .net కి ఎక్కువ కాస్ట్ ఉండదు. .com కి $1 lakh వరకు ఉంటుంది పర్ ఇయర్. నాట్ ష్యూర్, బట్ యా అసలు అయితే చాలా కాస్ట్లీ. అండ్ సర్టిఫికేట్స్, ఇప్పుడు మనకు ఈ సర్టిఫికేట్ చూస్తున్నాం కదా, ఈ సర్టిఫికేట్ కాస్ట్ ఇయర్లీ $50 ఉండొచ్చు. $50 ఆల్మోస్ట్ మనకి 3,500 సర్టిఫికేట్ వ్యాలిడిటీ కాస్ట్. సో ఆర్గనైజేషన్స్ బే చేస్తారు, యూఆర్ఎల్ కానీ ఆ సర్టిఫికేట్ కానీ ఏదైనా వాళ్ళు బే చేస్తారు. యూఆర్ఎల్ కి చాలా కాస్ట్ అవుతుంది, ఈవెన్ సర్టిఫికేట్ కూడా. సో అప్పుడు మనకి ఈ యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ లో మనం హోస్ట్ చేసుకుంటాం. అవన్నీ ఉంటాయి, మనకి అవన్నీ లేవు కాబట్టి మనం ఇక్కడ హోస్ట్ చేసుకుంటాం. ఇది పబ్లిక్ వీనెట్ లో క్రియేట్ అయ్యి ఉంది. సో దీన్ని సెక్యూర్ గా యాక్సెస్ చేసుకోవాలి వేరే రిసోర్స్ కి అంటే, చూడండి, సెక్యూర్లీ యాక్సెస్ రిసోర్సెస్ ఇన్ యువర్ వీనెట్. సో అది కాన్ఫిగర్ చేసుకో. ఇలా కాన్ఫిగర్ చేసుకోవడం వల్ల మన విఎం అనేది, మన యాప్ సర్వీస్ అనేది సెక్యూర్ కాన్ఫిగరేషన్ కోసం, సెక్యూరిటీ కోసం మనం చేస్తాం. సో వీ కెన్ యాడ్ దట్ వీనెట్ సెక్యూర్లీ యాక్సెస్ రిసోర్సెస్ త్రూ యువర్ అజూర్ వీనెట్. అంటే ఇప్పుడు నాకు విఎం ఉందండి, ఈ యాప్ సర్వీస్ ఆ విఎం ని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆల్రెడీ యాప్ సర్వీస్ ఒక పబ్లిక్ ఎన్వైరన్మెంట్ లో హోస్ట్ చేస్తుంది. మన విఎం అనేది ఒక ప్రైవేట్, మనకంటూ ఒక ప్రైవేట్ వీనెట్ లో హోస్ట్ చేస్తాం. సో పబ్లిక్ టు ప్రైవేట్ వీనెట్ కి కమ్యూనికేషన్ అనేది మనం సెక్యూర్ గా పెట్టుకోవడానికి ఇలా కాన్ఫిగర్ చేసుకుంటాం. సో ఏ వీనెట్, సో ఇలా చేసుకోవడం వల్ల మన ప్రైవేట్ విఎం అంటే మన వీనెట్ కి డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవుతున్నారు వితౌట్ ఎనీ ఇంటర్నెట్, లైక్ అంటే పబ్లిక్ ట్రాఫిక్ లేకుండా ప్రైవేట్ గా దీనికే కనెక్ట్ అవుతుంది. యాప్ సర్వీస్ అనేది వేరే సర్వీసెస్ అనే దానికి కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ యాప్ సర్వీస్ షుడ్ నాట్ కనెక్ట్ టు అనదర్ సర్వీస్ ఎక్సెప్ట్ టు దిస్ వీనెట్. ఈ వీనెట్ లో క్రియేట్ చేసిన సర్వీసెస్ మాత్రమే సెక్యూర్ కనెక్టివిటీ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. సో ఐ కెన్ సెలెక్ట్ దిస్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ గేట్వే. సో గేట్వే కాన్ఫిగరేషన్ ఉన్న వాటికి చేసుకోవాలో చెప్తాం. సో దట్స్ అ డిఫరెంట్ సినారియో. బట్ మనకంటూ ఒక ప్రైవేట్ వీనెట్ ఇంటిగ్రేషన్ సెక్యూర్ యాక్సెస్ కోసం ఈ వీనెట్ కాన్ఫిగరేషన్ అయితే చేస్తాం. సో సెక్యూర్ అప్లికేషన్స్ ఇన్ ప్రైవేట్ నెట్వర్క్స్ అండ్ సో restrictions, define and manage rules that control access to your application. So ఇలా restrictions చేసుకోవడానికి మనకు వర్క్ అవుతుంది. Okay, clear guys about networking? ఒక వీనెట్ ఎండ్ పాయింట్ గా యాడ్ చేసి అది సెక్యూర్ యాక్సెస్ కోసం మనం యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అప్పుడు నెట్వర్క్ లోకి వెళ్ళి మీరు ఆ వీనెట్ యాడ్ చేస్తే సెక్యూర్ కనెక్టివిటీ అనేది యాప్ సర్వీస్ కి, ఆ వీనెట్ లో ఉన్న సర్వీసెస్ కి సెక్యూర్ యాక్సెస్ అనేది, సెక్యూర్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. సెక్యూర్లీ యాక్సెస్ యువర్ అప్లికేషన్స్ ఇన్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ మన యాప్ సర్వీస్ ప్లాన్ అండి. యాప్ సర్వీస్ ప్లాన్ ఉంది కదా, మనం సెలెక్ట్ చేసుకున్న యాప్ సర్వీస్ ప్లాన్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో చూడండి, మనకి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అవర్ యాప్ సర్వీస్ ప్లాన్. రికమెండెడ్ మనం 100 టోటల్ ఏసీయూస్, అజ్యూర్ కంప్యూట్ యూనిట్స్ అండి. ఏసీయూస్ అంటే 1.75 GB మెమరీ. సో ఎంత కాస్ట్ చూడండి, ₹5,259 పర్ మంత్. సో టైప్స్ ఉంటాయండి చూడండి, దీనికి డబుల్ ఇదండి, దీనికి డబుల్ ఇది. చూడండి మీరు కంపేర్ చేయండి, 1.75 కి డబుల్ 3.5, 7 కి 3.5 కి 7, 7 కి 14.
నెక్స్ట్ ఇందులో డిఫరెంట్ టైప్స్ వచ్చాయి చూడండి. ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ S1, P1, V2, P2, V2, P3, V3, P3, V2. ఇక్కడ P1, V3, P2, V3 దీనికి డబుల్ కాన్ఫిగరేషన్, అడిషనల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఏ ప్లాన్ యూజ్ చేసుకోవాలనేది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. అంటే ఇప్పుడు వాళ్ళకి బడ్జెట్ ఉంటుందండి. ఇప్పుడు నాకు నా అప్లికేషన్ బడ్జెట్ నెలకి 10,000 అనుకోండి, నేను అప్పుడు యాప్ సర్వీస్ ఎందుకు యూజ్ చేస్తాను ప్లాన్? ఐ విల్ గో ఫర్ వెరీ స్మాల్ యాప్ సర్వీస్ ప్లాన్. 683 రూపీస్ పర్ మంత్ అంటున్నారు కాబట్టి దీనికి వెళ్తాను. షేర్డ్ కాకపోతే షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నా యాప్ సర్వీసెస్ ని అంటే లైక్ నా యాప్ సర్వీస్ ప్లాన్ వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. అందులో మనం ఒక 1 GB మెమరీ మనం యూజ్ చేసుకుంటాం. అలా షేర్డ్ అంటే మన డేటా సెక్యూరిటీ ఉండదు. మన అప్లికేషన్ డేటా అనేది ఇన్సెక్యూర్ గా ఉంటుంది. మనం వేరే సర్వీసెస్ ని వేరే వాళ్ళ యూజ్ చేసే సర్వీసెస్ మనం యూజ్ చేసుకుంటాం. నా VM ఉందండి, ఒక 100 GB మెమరీ ఉంది అనుకోండి, అందులో ఒక 1 GB మెమరీ నేను ఒక ఫోల్డర్ లో హోస్ట్ చేసుకుంటాను నా అప్లికేషన్. అది షేర్డ్. మనకంటూ ప్రైవేట్ గా కావాలంటే ఇవి చూడండి 100 టోటల్ ACUs. సో ప్రొడక్షన్ లో కూడా ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకుని ఉన్నాం కదా ఆల్రెడీ. దీని బెనిఫిట్స్ అంటే చూడండి, ఇంక్లూడెడ్ ఫీచర్స్. మనకంటూ కస్టమ్ డొమైన్స్ అంటే కస్టమ్ URLs. ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి పర్ఫార్మెన్స్ కోసం చెప్తాను నెక్స్ట్. మీకు యాప్ సర్వీస్ ప్లాన్ లోకి వెళ్ళక చూద్దాం. బట్ యాప్ సర్వీస్ నుంచి కూడా మన ప్లాన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్కేల్ అప్ అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అవుట్ అంటే లైక్ ఇక్కడే డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ స్కేల్ అవుట్ లో మాత్రం ఇన్స్టెన్సెస్ అనేది ఉంటుందండి. పర్ఫార్మెన్స్ కోసం ఇన్స్టెన్స్ అని ఇస్తాడు. విల్ డిస్కస్ దట్. చూడండి స్లాట్స్, మనం డిప్లాయ్మెంట్ స్లాట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మాక్సిమం ఎన్ని స్లాట్స్ ఉండొచ్చు అన్నాడు? 5 స్లాట్స్ వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్స్ బిఫోర్ స్వాపింగ్ దెమ్ ఇంటూ ప్రొడక్షన్. మనం స్వాప్ చేసాం కదా ప్రొడక్షన్ లోకి. up to 5 staging slots to use for testing and deployments before swapping them into the production. Daily ఎన్ని బ్యాకప్స్ తీసుకోవచ్చు మీరు? బ్యాక్ యువర్ అప్లికేషన్ 10 times తీసుకోవచ్చు అంట మన బ్యాకప్, మన అప్లికేషన్ బ్యాకప్. ట్రాఫిక్ మేనేజర్, దట్స్ ద సెకండ్ సినారియో. మన అప్లికేషన్ అవైలబిలిటీ కోసం. ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఈ యాప్ సర్వీస్ ఎక్కడ క్రియేట్ చేశారు? ఒక రీజియన్ లో క్రియేట్ చేశారు. అది ఈస్ట్ US 2 అవ్వచ్చు. సపోజ్ రేపు డౌన్ అయింది అనుకోండి, మనకు ఎలా అప్లికేషన్ ఈ ట్రాఫిక్ మేనేజర్ అనేది హెల్ప్ చేస్తుంది. మన అప్లికేషన్ కంటిన్యూస్ గా సపోర్ట్ అవ్వడం. విల్ డిస్కస్ దట్ లేటర్. చూడండి ACUs, Azure Computing టు రన్ యువర్ అప్లికేషన్స్ ఇన్ యువర్ యాప్ సర్వీస్ ప్లాన్. దీనికంటూ మెమరీ, దీనికంటూ స్టోరేజ్ 50 GB డిస్క్ స్టోరేజ్ అనేది ఇస్తున్నారు. ఈ యాప్ సర్వీస్ ప్లాన్ లో డిప్లాయ్ యాప్స్ అన్నిటికీ 50 GB డిస్క్ స్టోరేజ్ షేర్డ్ బై ఆల్ యాప్స్ ఇన్ దిస్ యాప్ సర్వీస్ ప్లాన్. ఒక యాప్ సర్వీస్ ప్లాన్ లో మీరు ఎన్ని యాప్ సర్వీసెస్ అయినా డిప్లాయ్ చేసుకోవచ్చు అండి. యూ కెన్ షేర్ ద యాప్ సర్వీస్ ప్లాన్ విత్ మల్టిపుల్ యాప్ సర్వీసెస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు అడుగుతారు, మీ యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేశారు కదా, మీరు మనం యాప్ సర్వీస్ ప్లాన్ అంటే ఎలా షేర్ చేసుకుంటాం అంటే వీ కెన్ గివ్ దట్ నేమ్. యాప్ సర్వీస్ ప్లాన్ నేమ్ ఇచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని యాప్ సర్వీసెస్ హై యూటిలైజేషన్ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటాయి. సో మనం వాటిని షేర్ చేసుకోవచ్చు. వీ కెన్ షేర్ ద యాప్ సర్వీస్ ప్లాన్ విత్ ఎవ్రీ లైక్ మల్టిపుల్ యాప్ సర్వీసెస్. ఓకే, ఇది స్కేల్ అప్ అనేది మన యాప్ సర్వీస్ ప్లాన్ చేంజ్ చేసుకోవడం. స్కేల్ అవుట్ అనేది చూడతాం. చూడండి ఇన్స్టెన్స్ కౌంట్ అని ఇక్కడ ఉంటుంది. ఓవర్ రైడ్ కండిషన్ ఇన్స్టెన్స్ కౌంట్. సో మీరు 10 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెన్స్ కౌంట్ ఎలా తెలిసింది నాకు? యాప్ సర్వీస్ ప్లాన్ లో 10 ఇన్స్టెన్సెస్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పి కండిషన్ పెట్టాడు కదా, ఇంక్రీజ్ ఇట్. ఎందుకు ఇన్స్టెన్స్ కౌంట్స్ అంటే చూడండి, దిస్ ఫీచర్ హెల్ప్స్ అప్లికేషన్స్ పర్ఫార్మ్ ద బెస్ట్ వెన్ డిమాండ్ చేంజెస్. సో మన అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉండడానికి మనం ఈ ఇన్స్టెన్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కెన్ చూస్ టు స్కేల్ యువర్ అప్లికేషన్స్ రిసోర్స్ మాన్యువల్లీ అప్ టు స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ కౌంట్. సో యూ కెన్ స్కేల్ యువర్ రిసోర్స్ మాన్యువల్లీ. ఒక ఇన్స్టెన్స్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకుని మన అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మాన్యువల్ గా. కస్టమ్ కూడా ఉంది. ఎలా అంటే కస్టమ్ అంటే ఏంటంటే
ఇప్పుడు నా యూటిలైజేషన్ ఉందనుకోండి, నా యూటిలైజేషన్ 70%, అంటే నా సిపియూ యూటిలైజేషన్ 70% కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా నా ఇన్స్టెన్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవటానికి కండిషన్స్ బేస్డ్ ఆన్ మెట్రిక్స్. మీకు ఆల్రెడీ ఒకసారి మనం చూసాం పిఎం అలర్ట్స్ లో చూసామండి. మనకి అలర్ట్ రావాలంటే 70% కంటే ఎక్కువ యూటిలైజేషన్ జరిగితే నాకు ఒక ఈమెయిల్ రావాలి, బిలో 40 అయితే ఒక ఈమెయిల్ రావాలని చెప్పేసి అలర్ట్స్ కాన్ఫిగర్ చేస్తాం. అలానే ఇక్కడ కూడా అంతే. సో కస్టమ్ ఆటో స్కేల్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ అవర్ మెట్రిక్స్, అంటే చూడండి స్కేల్ బేస్డ్ ఆన్ మెట్రిక్. మీరు ఒక రూల్ యాడ్ చేయొచ్చు. ఏమని? నా సిపి యూటిలైజేషన్ 70% కంటే, చూడండి, యాడ్ ఏ రూల్ that increases instance count by 1 when CPU percentage is above 70%. ఈ ఇన్స్టెన్స్ కౌంట్ ఎందుకు, ఇన్స్టెన్స్ అనేది ఎందుకంటే పర్ఫార్మెన్స్ కోసం. యాప్ సర్వీస్ ప్లాన్ ఉంది కదా అంటే యాప్ సర్వీస్ ప్లాన్ ఉంది, అది కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఇన్స్టెన్స్ కౌంట్స్ అనేది ఇస్తారు బేస్డ్ ఆన్ ది యాప్ సర్వీస్ ప్లాన్. అది పర్ఫార్మెన్స్ ఎక్కువగా రావడానికి మనం ఇన్స్టెన్స్ కౌంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రూల్ యాడ్ చేస్తాను. విల్ యాడ్ ఏ రూల్, if my CPU utilization is more than 70, increase these many instances. If this is less than 70, decrease these many instances. చూడండి, సెలెక్ట్ చేసుకోవచ్చు. maximum పెట్టుకొని if my CPU percentage is this, నేను ఏమని పెట్టుకుంటానంటే ఇక్కడ CPU percentage ఉంటుంది కదా, సో if it is greater than 70%, డ్యూరేషన్ లో నాకు ఎన్ని ఇన్స్టెన్స్ కౌంట్స్ ఇంక్రీజ్ చేయాలి? I want instance counts to 2 or 1, it depends on you or the application. So greater than 70% అయితే ఆ ఇన్స్టెన్స్ కౌంట్ అనేది 2 అవ్వాలి. దానికి డ్యూరేషన్ ఎంత? 70% కంటే 70% క్రాస్ అయ్యి ఒక 10 minutes అయిందండి. సో 10 minutes దాటితే దెన్ మై ఇన్స్టెన్స్ కౌంట్ విల్ బి ఇంక్రీజ్డ్. దానికి ఇంకా ఇంక్రీజ్ అవడానికి ఎంతసేపు? 5 minutes పడుతుంది ఇంక్రీజ్ అవడానికి. కూల్ డౌన్ పీరియడ్ అనేది 5 minutes. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తే నాకు క్లియర్ గా అర్థమవుతుంది. If my CPU utilization is greater than 70%, CPU percentage is greater than 70, increase instance count by 2. If it is tick, మనం ఇంకొక రూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్ రూల్? ఇప్పుడు వరకు నేను మాక్సిమం పెట్టాను, ఐ విల్ గో ఫర్ లెస్ దాన్. సో ఇప్పుడు లెస్ దాన్ పెడతాను, లెస్ దాన్ 40%. 40% increase instance count, sorry, decrease count by 2. Add it. నేను ఏం చేశాను? When my CPU utilization is greater than 70, increase my count by 2. When it is decrease less than 40, decrease count by 2. 70 దాటాక ఇంక్రీజ్ చేయండి, 40 తగ్గాక డిక్రీజ్ చేయండి. ఎన్ని ఇన్స్టెన్స్ కౌంట్స్? మాక్సిమం ఇన్స్టెన్స్ లిమిట్ ఏంటి? మినిమం 1, మాక్సిమం ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ 5 వరకు పెట్టుకోవచ్చు అండి. 5 ఇన్స్టెన్స్ కౌంట్ వరకు పెట్టుకొని సేవ్ చేసుకోండి. సో యూటిలైజేషన్ బట్టి మనం ఆటో కండిషన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అప్లై అవుతుంది. ఇలా కండిషన్స్ మీరు మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక స్కేల్ కండిషన్ కూడా, వేరే కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా మనం స్కేల్ అవుట్ అనేది యూజ్ చేస్తాం. స్కేల్ అప్ ఏమో మన యాప్ సర్వీస్ ప్లాన్ చేంజ్ చేసుకోవడానికి, స్కేల్ అవుట్ ఏమో మన యాప్ సర్వీస్ ప్లాన్ లో వచ్చిన ఇన్స్టెన్సెస్ ని యూజ్ చేసుకోవడానికి. ఆ ఇన్స్టెన్సెస్ ఎందుకు అంటే ఫర్ ద పర్ఫార్మెన్స్, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ కోసం. ఓకే, other more options, but we'll stop here. So